గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి కలకలం రేపింది. ఆస్తి వివాద నేపథ్యంలో హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. పొన్నూరు మండలం చింతలపూడికి చెందిన కోడూరి శ్రీనివాసరావు, మారుపూడి సుబ్బయ్యల మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుపై పగ పెంచుకున్నాడు సుబ్బయ్య. శ్రీనివాసరావు ఇంటికొచ్చి మరోసారి ఆస్తి గురించి అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. వెంటనే సుబ్బయ్య తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్ ను శ్రీనివాసరావుపై పోశాడు. యాసిడ్ ఒంటిపై పట్టడంతో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. సుబ్బయ్యను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాంబాబు, హనీఫ్లకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి కలకలం రేపింది. ఆస్తి వివాద నేపథ్యంలో హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, అసలు ఏం జరిగింది? వీళ్ళ మధ్య గొడవ ఏంటి? ఏదైతే పొన్నూరు మండలం చింతలపూడికి చెందిన కోడూరు శ్రీనివాసరావు అలాగే మారుపూడి సుబ్బయ్య వీళ్ళిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా ఆస్తికి సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది. ఏదైతే శ్రీనివాసరావు కొడుకుని సుబ్బయ్య వాళ్ళ అన్న కూతురికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వియ్యంకులు అవుతారు వీళ్ళిద్దరూ. ఈ నేపథ్యంలోనే సుబ్బయ్య వాళ్ళ అన్న, వదిన ఇద్దరు చనిపోయారు. ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి మొత్తం మెయింటెనెన్స్ కూడా శ్రీనివాసరావు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఏదైతే వియ్యంకులైనటువంటి అలా సుబ్బయ్యల మధ్య కూడా కొంత వివాదం నడుస్తుంది. అయితే సుబ్బయ్య వాళ్ళన్న బతికున్నప్పుడు కూడా వాళ్ళతో వివాదం ఉంది. తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అదే వివాదం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సో శ్రీనివాసరావు వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు. ఇక్కడ ఏదైతే చింతలపూడిలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కావచ్చు, మిగతా పొలాలు, రైస్ మిల్లుకు సంబంధించి కూడా అన్ని మెయింటెనెన్స్ శ్రీనివాసరావు చేస్తున్న నేపథ్యంలోనే సుబ్బయ్య పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే షాపు వద్ద ఉన్న సమయంలో ఒకసారిగా సుబ్బయ్య యాసిడ్ తీసుకొని పక్కా పథకం ప్రకారం రావడం జరిగింది. అక్కడ కూర్చున్నటువంటి శ్రీనివాసరావు మీద ఒకసారిగా యాసిడ్ పోయడంతో ఆయన కేకలు వేశారు. అక్కడ కింద పడిపోయారు. పక్కనే ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అతన్ని కాపాడేందుకు ప్రయత్నించే సమయంలోనే, ఎందుకంటే శ్రీనివాసరావు ఒంటిపై యాసిడ్ పడ్డది, అది తుడిచే క్రమంలో ఒక ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వాళ్ళిద్దరూ ఎవరైతే హనీఫ్ అలాగనే రాంబాబు వాళ్ళిద్దరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర గాయాలైనటువంటి శ్రీనివాసరావుని వెంటనే మణిపాల్లోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగనే స్వల్ప గాయాలైనటువంటి హనీఫ్, రాంబాబు ఇద్దరిని కూడా పొన్నూరులోని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పొన్నూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదం ఏంటి అనే దాని మీద కూడా విచారణ చేపట్టారు. అలాగే శ్రీనివాసరావు భార్య ఏం జరిగిందనే దాని మీద కూడా ఏదైతే విచారణ చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా శ్రీనివాసరావు మీద సుబ్బయ్య దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. వాళ్ళిద్దరు కూడా రకంగా చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా చాలా ఏజ్డ్. ఎందుకంటే శ్రీనివాసరావు అలాగే శ్రీనివాసరావు మీద దాడి చేసిన సుబ్బయ్య కూడా 65 years ఓల్డ్. సో ఆ వయసులో కూడా, ఎందుకంటే గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి వివాదం ఉంది. ఏ నేపథ్యంలోనే అంత పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాగైతే తన అన్నకు సంబంధించినటువంటి ఆస్తిని ఈయన మెయింటైన్ చేయటం, ఈయన పెత్తనం చేయటం అనే దాని మీద అయితే మాత్రం సుబ్బయ్య తీవ్రంగా కోపం పెంచుకొని ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సుబ్బయ్య ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. దేవి, రామారావు, అంటే అసలు ఈ ఆస్తికి సంబంధించి గతంలో ఏమైనా చర్చలు జరిగాయా? దేవి, అయితే ఈ ఆస్తికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆస్తి శ్రీనివాసరావు ఏదైతే సుబ్బయ్య వాళ్ళ అన్నది ఆస్తి, సుబ్బయ్య వాళ్ళ అన్న అలాగనే సుబ్బయ్యకి మధ్య ఆయన బతుకున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఆస్తి వివాదానికి సంబంధించి కొన్ని పంచాయతీలు కూడా జరిగి, అయినప్పటికీ కూడా ఈ పంచాయతీ అయితే ఆస్తి వివాదం అయితే మాత్రం తెగలేదు. ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో సుబ్బయ్య వాళ్ళ వదిన చనిపోయింది, తర్వాత వాళ్ళ అన్న కూడా చనిపోయారు. సో ఇద్దరు చనిపోవడంతో ఆస్తి మొత్తానికి సంబంధించి ఏదైతే కూతురు అలాగనే శ్రీనివాసరావు కొడుకు వాళ్ళిద్దరు యుఎస్ లో ఉన్న నేపథ్యంలోనే చింతలపూడిలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా శ్రీనివాసరావే మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం చెలరేగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి సుబ్బయ్యని గతంలో కూడా హెచ్చరించారు. శ్రీనివాసరావుకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ ఏదైతే వాళ్ళ వియ్యంకుడు ఆస్తిని అతను కేవలం చూస్తున్నాడు, అంతకు మించి అతనికి ఏం సంబంధం లేదని పెద్దలు చెప్పినప్పటికీ కూడా ఊరుకోకుండా పగ పెంచుకొని ఈ విధంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దేవి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏమని తేలుస్తున్నారు? అలాగే ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? సో ఇప్పటికైతే ప్రాథమికంగా ఆస్తి వివాదం నేపథ్యంలోనే ఈ గొడవ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఈ యాసిడ్ దాడికి సంబంధించి సుబ్బయ్య యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అయితే యాసిడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు
ప్రధానంగా చూసుకున్నట్లయితే పరారీలో ఉన్నటువంటి సుబ్బయ్య కోసం కూడా పోలీసులు గాలింపులు చేపట్టారు. సుబ్బయ్యని గనక అదుపులోకి తీసుకున్నట్లయితే యాసిడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఎందుకు దాడి చేశారు, ఈ దాడి వెనక కారణాలేంటి, ఆస్తి వివాదమేనా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న ఆ విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే శ్రీనివాసరావు యాసిడ్ దాడిలో గాయపడ్డ శ్రీనివాసరావు పరిస్థితి అయితే మాత్రం కొంత సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే పరారీలో ఉన్నటువంటి సుబ్బయ్య కోసం కూడా పొన్నూరు రూరల్ పోలీసులు గాలింపులు చేపట్టారు. దేవి. ఆల్ రైట్ రామారావు, థ్యాంక్ యూ.